రాష్ట్ర వ్యాప్తంగా ఎండలు మండిపోతున్నాయి. పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటుతున్నాయి. దాదాపు అన్ని జిల్లాల్లో 36 నుంచి 40 డిగ్రీల మధ్య టెంపరేచర్స్ నమోదవుతున్నాయి. ఇవాళ రేపు అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని వెదర్ ఆఫీసర్లు చెబుతున్నారు. దీంతో అన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. మరోవైపు ఎల్లుండి నుంచి రాష్ట్రంలో వర్షాలకు ఛాన్స్ ఉందని అంటున్న వాతావరణ శాఖ అధికారి శ్రీనివాస్తో కల్పన ఫేస్ టు ఫేస్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎండల తీవ్రత రోజు రోజుకు పెరుగుతూ వస్తుంది. ఇప్పటికే చాలా ప్రాంతాల్లో మనకు 40 డిగ్రీలు కూడా క్రాస్ అయిన సిచ్యువేషన్స్ కూడా చూస్తూ ఉన్నాము. ఇటు హైదరాబాద్ వ్యాప్తంగా కూడా మనకు 36 నుంచి 38 డిగ్రీల వరకు ఇటు ఉష్ణోగ్రతలు నమోదవుతూ ఉన్నాయి. మరి వచ్చే 2-3 రోజుల పాటు వాతావరణం ఏ విధంగా ఉండే అవకాశం ఉంది, ఎండల తీవ్రత, దాంతోపాటు వర్షాలు ఏమైనా కురిసే అవకాశం ఉందా లేదా తెలుసుకుందాం. ప్రస్తుతం నేను వాతావరణ కేంద్రంలో ఉన్నాను. మరి మనతో పాటు వాతావరణ శాఖ సీనియర్ అధికారి శ్రీనివాస్ గారు ఉన్నారు. ఒకసారి వారితో కూడా మాట్లాడదాం. సార్ చెప్పండి సార్, ముఖ్యంగా చూసుకున్నట్టయితే మార్చి మొదలు ఎండల తీవ్రత అధికంగా కనిపిస్తూ ఉంది. ఇప్పటికే మనకు పలు ప్రాంతాల్లో 40 డిగ్రీల వరకు కూడా ఉష్ణోగ్రతలు నమోదవుతూ ఉన్నాయి. ప్రస్తుతం ఏ ప్రాంతాల్లో అత్యధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి సార్? మనకి ఈ వేసవి కాలంలో ముఖ్యంగా ఈ ఉష్ణోగ్రతల ట్రెండ్ అనేది అప్పుడప్పుడు మారుతూ ఉంటుంది. గాలి దిశల్లో మార్పులు రావడము, వాటి ద్వారా మళ్ళీ ఒక 2-3 రోజులు చల్లబట్టము, ఈ క్యుములోనింబస్ మేఘాలు ఏర్పడి అక్కడక్కడ జల్లులు పట్టము, ఇటువంటి పరిణామాలు జరుగుతూనే ఉంటాయి. సో అదేవిధంగా మనకి మార్చి మొదటి వారం ఇంచుమించు 10వ తారీఖు వరకు చూసుకున్నట్టయితే టెంపరేచర్లు రెగ్యులర్గా రైజ్ అయ్యి మనకి ఇంచుమించు 39 డిగ్రీల వరకు 10వ తారీఖు వరకే చేరుకోవడం జరిగింది. తర్వాత మళ్ళీ గాలి దిశల్లో మార్పులు వచ్చి మనకి ఒక 4-5 రోజుల పాటు టెంపరేచర్లు 2 నుంచి 3 డిగ్రీలు తగ్గిపోవడం కూడా జరిగింది. మళ్ళీ గత 2 రోజుల నుంచి మళ్ళీ మనము టెంపరేచర్స్ రైజ్ అనేది చూస్తున్నాము. ఈ రోజు చూసుకున్నట్టయితే నిన్న మనకి అత్యధిక ఉష్ణోగ్రత 40.2 డిగ్రీలు ఇటు భద్రాద్రి కొత్తగూడెం ప్రాంతంలోనూ, అలాగే 40 డిగ్రీలు మహబూబ్ నగర్ ప్రాంతంలోనూ రికార్డ్ అవ్వడం జరిగింది. జనరల్గా మనకి ఉత్తర తెలంగాణ, తూర్పు తెలంగాణ, ఈ దక్షిణ తెలంగాణ, మన రాయలసీమకు ఆనుకుని ఉన్నటువంటి మహబూబ్ నగర్ ప్రాంతంలోనూ హయ్యెస్ట్ టెంపరేచర్లు స్టేట్లో ఉంటాయి. ఆ రకంగానే ఈ టెంపరేచర్లు అన్నీ ఉన్నాయి. నిన్న రాష్ట్ర వ్యాప్తంగా చూసినట్టయితే ఇంచుమించు అన్ని జిల్లాల్లోనూ కూడా మనకు 36 నుంచి 40 డిగ్రీల వరకు టెంపరేచర్ కొనసాగింది. ఓకే సార్, ఇక వచ్చే 2-3 రోజుల పాటు ఇటు ముఖ్యంగా ఉష్ణోగ్రతలకు సంబంధించి ఏ విధంగా అవకాశం ఉంది, దాంతోపాటు ఏమైనా హెచ్చరికలు జారీ చేయడం జరిగిందా సార్? మనకి ఈ రోజు రేపు కూడా టెంపరేచర్లు కొంచెం ఎక్కువే ఉండే అవకాశం ఉంది. సో ఈ రోజు రేపు కూడా మనం రాష్ట్రంలోని అన్ని జిల్లాలు కూడా ఇంచుమించు 36 నుంచి 40 డిగ్రీల మధ్యలో ఉండే అవకాశం ఉందని టెంపరేచర్ వార్నింగ్ పెట్టడం జరిగింది. అయితే ఎల్లుండి నుంచి మనకి మళ్ళీ గాలి దిశల్లో మార్పులు, అలాగే ఈ టెంపరేచర్ ఉన్న సమయంలో మనకి తేమతో కూడిన గాలులు వచ్చినప్పుడు క్యుములోనింబస్ మేఘాల తాకిడి ఉంటుంది. ఇది మనకి ఎల్లుండి అంటే మనకి 15వ తారీఖు నుంచి స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది. 15వ తారీఖు నుంచి చూసుకున్నట్టయితే 15వ తారీఖు ముఖ్యంగా మనకి ఉత్తర తెలంగాణలోని పలు జిల్లాల్లో ఈ ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఉంది. అలాగే టెంపరేచర్లు కూడా మనకి ఉత్తర తెలంగాణలోను, మధ్య తెలంగాణలోను కూడా గ్రాడ్యువల్గా 1 or 2 డిగ్రీస్ తగ్గే అవకాశం ఉంది. అలాగే మనకి 16వ తారీఖు నాడు చూసుకున్నట్టయితే రాష్ట్రంలో చాలా ప్రాంతాల్లో ఇంక్లూడింగ్ మన సిటీ ఆఫ్ హైదరాబాద్లో కూడా ఈ ఉరుములు మెరుపులు జల్లులకు అవకాశం ఉంది. టెంపరేచర్లు మరింత తగ్గే అవకాశం ఉంది. అలాగే 18వ తారీఖును కూడా మనకి ఇటు నార్త్ తెలంగాణ, దక్షిణ తెలంగాణలో వర్షాలు పడే అవకాశం ఉంది. తదుపరి 2 రోజులు కూడా మనకి ఈ వర్ష సూచన అయితే కొనసాగుతుంది. ఓకే సార్, ముఖ్యంగా ఈ వర్షాలకు సంబంధించి మనకు 15వ తారీఖు నుంచి అని చెప్తూ ఉన్నారు. సో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందా, లేదంటే భారీ వర్షాలు ఎక్స్పెక్ట్ చేయవచ్చా? దాంతోపాటు ఈ ఉరుములు మెరుపుల తీవ్రత కావచ్చు, ఏ విధంగా ఉండే అవకాశం ఉంది సార్? ఇవి ముఖ్యంగా మనకి ఈ వేడిమి సమయంలో తేమ ఇన్కర్షన్ వల్ల వచ్చే వర్షాలు కాబట్టి మెయిన్గా మనకి ఇవి మధ్యాహ్నం తర్వాత క్యుములోనింబస్ మేఘాల తాకిడి వల్ల వస్తాయి. అయితే ఈ క్యుములోనింబస్ మేఘాల తాకిడి వల్ల వచ్చినప్పుడు ఏంటంటే ఒక్కొక్క చోట అనుకూల పరిస్థితులు, అంటే టెంపరేచర్ బాగా ఎక్కువ ఉన్న చోట కొంచెం మోడరేట్ స్థాయి కూడా దాటి ఇంచుమించు భారీ వర్ష సూచన కూడా ఉంటుంది. ఇంచుమించు మనకి 16వ తారీఖున కొన్ని ప్రాంతాల్లో అటువంటి అవకాశం కనబడుతుంది. అయితే మనకి మరొక 2 రోజులు దగ్గరికి వచ్చిన తర్వాత యాక్చువల్ సిస్టమ్ టెంపరేచర్స్ని బట్టి మనము పూర్తిగా వార్న్ చేయడం జరుగుతుంది. ఓకే సార్, ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఏమైనా ట్రఫ్ కావచ్చు, సినాప్టిక్ కండిషన్స్ ఏమైనా ఉన్నాయా, లేదంటే మళ్ళీ తిరిగి 15-16 ఆ సమయంలో అయినా ఏమైనా వచ్చే అవకాశం ఉందా సార్? మనకి ప్రస్తుతం జార్ఖండ్ నుంచి ఈ మనకి అడ్జసెంట్గా ఉన్న ఛత్తీస్గఢ్ వరకు ఒక ట్రఫ్ నడుస్తోంది. దీనివల్ల కూడా మాయిశ్చర్ ఇన్కర్షన్ ఉంటుంది. అలాగే రాగల మనకి ఈ 15-16 తారీఖుల సమయానికి ఉత్తర భారతదేశంలో వెస్ట్రన్ డిస్టర్బెన్స్ ఒకటి వచ్చే అవకాశం ఉంది. దీనివల్ల కూడా మొత్తం భారతదేశంలోని చాలా ప్రాంతాల్లో ఈ విండ్ మార్పులు అనేవి జరిగి ఈ తేమ గాలులు అనేవి మెయిన్ ల్యాండ్లోకి ప్రవేశించే అవకాశం ఉంది. ఇలా టెంపరేచర్లు ఎక్కువగా ఉన్నప్పుడు తేమ గాలులు ప్రవేశిస్తే మనకి
మనకి ఈ క్యూములోనింబస్ తాకిడి ఉంటుంది. ఇవి ప్రీ మాన్సూన్ షవర్స్ అనేది ఇది రెగ్యులర్ ఫీచరే, ఇది మనకి కొనసాగే అవకాశం ఉంది. ఓకే సార్, ముఖ్యంగా ఈ వర్షాలకు సంబంధించి ఏ సమయంలో కురిసే అవకాశం ఉంది, దాంతోపాటు ఈ వడగళ్ల వర్షాలు ఏమైనా కురిసే అవకాశం ఉంది? ఎందుకంటే క్యూములోనింబస్ మేఘాలు అనగానే మనకు చాలా సమయంలో ఇట్లాంటి వడగళ్ల వర్షాలు అనేవి పడుతూ ఉంటాయి. ఈసారి ఏమైనా ఛాన్సెస్ ఉన్నాయా సార్? ఈ క్యూములోనింబస్ మేఘాల వల్ల పడే వర్షాలు కాబట్టి, బాగా వేడిమి వల్ల వచ్చే వర్షాలు కాబట్టి ఇవి ముఖ్యంగా మనకి మధ్యాహ్న సమయం తర్వాత, అంటే 1 గంట 2 గంటల తర్వాత స్టార్ట్ అయ్యి సాయంత్రము రాత్రి వరకు కూడా కొన్ని ప్రాంతాల్లో కొనసాగే అవకాశం ఉంటుంది. ఇంకా వడగళ్ళ వర్షం విషయానికి వస్తే ఏంటంటే అవి లోకల్గా మనకి అక్కడక్కడ టెంపరేచర్లు అనుకూలంగా ఉండి మాయిశ్చర్ మరింత లభ్యత ఉన్నప్పుడు ఒక్కొక్కప్పుడు క్యూములోనింబస్ మేఘాల తీవ్రత, ఈ హైట్ అనేది చాలా ఎత్తు వరకు పెరిగి కొన్ని చోట్ల వడగళ్ళు పడే అవకాశం కూడా ఉంటుంది. దాన్ని మనము ఇంత 4-5 రోజులు ముందుగా ప్రిడిక్ట్ చేయగలిగే అవకాశం లేదు. కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత మనం దాని గురించి అటువంటి సిచ్యుయేషన్ ఉన్నట్టయితే మన వార్నింగ్స్లో చేర్చడం జరుగుతుంది. 15వ తారీఖు నుంచి అయితే మనకు వాతావరణంలో మార్పులు కనిపించి వెస్టర్న్ డిస్టర్బెన్స్ కారణంగా కూడా మనకు వర్షాలు పడే అవకాశం ఉందని చెప్పేసి 15వ తారీఖు నుంచి దాదాపు వచ్చే 5 రోజుల పాటు, అంటే 19వ తారీఖు వరకు కూడా అక్కడక్కడ తేలికపాటి వర్షాలు, అదేవిధంగా 16వ తారీఖు మనకు అక్కడక్కడ భారీ వర్షాలు కూడా కురిసే అవకాశం ఉండడంతో హెచ్చరికలు అయితే జారీ చేయడం జరిగిందనే చెప్పుకోవచ్చు. ఇక ఓవరాల్ గా చూసుకున్నట్టయితే మనకు మండు టెండర్లో ఒక చల్లటి కబురు వాతావరణ శాఖ చెప్పిందని చెప్పుకోవచ్చు. అదేవిధంగా వచ్చే 2 రోజులు ఎండలు, ఆ తర్వాత మళ్ళీ మనకు వర్షాల తీవ్రత కనిపించే అవకాశం ఉంది. ఇవి వెదర్కి సంబంధించిన అప్డేట్స్. కెమెరా పర్సన్ శ్యామ్తో కల్పన, V6 న్యూస్, హైదరాబాద్.